slow. I see the fire in your eyes, it makes me feel it takes me. సో ఫస్ట్ అయితే మీరు టోపాజ్ సాఫ్ట్వేర్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో దాని తర్వాత ఇన్స్టాల్ అయితే చేసుకోండి. సో మొత్తం సెట్టింగ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసిన తర్వాత టోపాజ్ సాఫ్ట్వేర్ అయితే మీరు ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేస్తే మీకు అయితే ఇట్లా ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్టయితే ప్లస్ ఐకాన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దాని తర్వాత మీ పీసీలో ఉన్న వీడియోస్ అన్నీ కూడా ఇట్లా కనిపిస్తాయి. మీరు ఏదైతే వీడియోని ఎన్హాన్స్ చేద్దాం అనుకుంటున్నారో సో ఆ వీడియోని అయితే మీరు సెలెక్ట్ చేయండి. ఇక్కడ సో ఇట్లా మీరు డబుల్ క్లిక్ చేస్తే వీడియో అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో మీరైతే ఇట్లా కరెక్ట్గా జూమ్ అవుట్ అయితే వేసుకోండి. సో నెక్స్ట్ మనకైతే ఇక్కడ సెట్టింగ్స్ ఉంటాయి. సో ఈ సెట్టింగ్స్ అన్నీ కూడా నేను 1 by 1 క్లియర్గా అయితే చెప్తాను. సో అవైతే మీరు ఫాలో అవ్వండి. సో ఫస్ట్ మనకి ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసి మీరైతే కస్టమ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మనకి ఇక్కడ వీడియో క్వాలిటీ అని ఉంది కదా, సో మీరు డైరెక్ట్ ఇక్కడ హై పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ వీడియో టైప్ అని ఉంది కదా, ఇక్కడ 3 టైప్స్ అయితే ఉంటాయి. మీరైతే ప్రోగ్రెసివ్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ అయితే మీరు హై కంప్రెషన్ అని ఉంది కదా, దీని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే ఆల్రెడీ అయితే సెలెక్ట్ చేసుకున్నా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రికమెండెడ్ అని ఉంది కదా, సో ఇక్కడైతే మీరు ఫైన్ ట్యూన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా క్లిక్ చేసి సో నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ వాల్యూస్ ఉంటాయి. సో ఈ వాల్యూస్ అనేది మీ ఇష్టం ఉన్నంత పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు మీరు ప్రీవ్యూ చూసుకోండి. ఫస్ట్ ప్రీవ్యూ చూసుకున్న తర్వాత అది కరెక్ట్ రాకపోతే మీరైతే చేంజెస్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ నేనైతే మీకు కొన్ని సెట్టింగ్స్ చెప్తాను. సో అవి అయితే మీరు మ్యాక్సిమం అన్ని వీడియోస్కి అయితే వర్క్ అవుతుంది. సో ఇక్కడైతే మీరు 100 పెట్టుకోండి. ఇది నెక్స్ట్ ఇది కూడా 100 పెట్టుకోండి. ఈ షార్ప్ పెన్ ఉంది కదా, ఇదైతే ఇట్లా 36 or 31 ఇట్లా పెట్టుకోండి. లేదంటే మీకు షార్ప్ పెన్ అనేది ఎక్కువ కావాలి అనిపిస్తే మీరు ఇంక్రీజ్ చేసుకోండి. సరే 65 అయితే సరిపోతుంది. ఇక్కడ నాయిస్ రిడక్షన్ ఉంది కదా, ఈ లైట్ ఇంక్రీజ్ చేయండి అట్లా 24 ఇట్లా. సో ఇది కూడా అంతే. ఇది నేనైతే ఒక 75 అయితే పెట్టుకుంటున్నా. సో ఈ సెట్టింగ్స్ అయితే మీరైతే కరెక్ట్ అయితే చూసుకోండి. సో ఇవే సెట్టింగ్స్ అయితే మీరు యాడ్ చేయండి. ఒకవేళ మీకు నచ్చకపోతే అంటే మీరు ప్రీవ్యూ చూస్తారు కదా, సో ప్రీవ్యూలో మీకు అర్థమైపోతుంది ఆ ఇమేజ్ అనేది బ్లర్గా ఉందా, లేదంటే ఇంకా మీరు 4Kలో వేయాలనుకుంటే సెట్టింగ్స్ అయితే చేంజ్ చేయండి. సో ఓన్లీ ఈ సెట్టింగ్స్లోనే మొత్తం ఉంటుంది. సో నేనైతే మోస్ట్లీ ఇవే సెట్టింగ్స్ అయితే యూజ్ చేస్తాను. సో నా వీడియోస్ చూస్తే ఇవే ఉంటాయి సెట్టింగ్స్ అయితే. సో నెక్స్ట్ వచ్చేసి ఈ అవుట్పుట్ సైజ్ ఉంది కదా, ఇదైతే 100 పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ అమౌంట్ వచ్చేసి 1 పెట్టుకోండి. ఇక్కడ సైజ్ కూడా 1 పెట్టుకోండి. నెక్స్ట్ ఇది 15 or 16 అయినా పెట్టుకోండి, మీ ఇష్టం. నేనైతే ఇక్కడ 15 అయితే పెట్టుకున్నా. నెక్స్ట్ ఇక్కడ MP4ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ప్రాసెసింగ్ అని ఉంది కదా, దీనికన్నా ముందు ఫస్ట్ ప్రీవ్యూ చూసుకోండి. మీరు జస్ట్ ఇక్కడ ప్రీవ్యూ మీద క్లిక్ చేయగానే సో ఎన్హాన్స్ అయిన వీడియో అనేది పక్కకు వస్తుంది, అంటే రైట్ సైడ్ వస్తుంది. సో మీరు చూడొచ్చు ఇక్కడ. సో మనకైతే కొంచెం అయితే టైం తీసుకుంటుంది లోడ్ కావడానికి. సో ఇక్కడ చూడండి వీడియో అనేది ఫుల్ క్లారిటీ ఉంది. సో ఇక్కడ వీడియో చూడండి, ఇది కొంచెం బ్లర్ ఉంటుంది. ఈ వీడియో వచ్చేసి చాలా అంటే చాలా హెచ్డీలో ఉంటుంది, 4Kలో ఉంటుంది. సో ఇలా మీరు ప్రీవ్యూ చూసుకున్నారు, మీకు ఈ క్లిప్ నచ్చింది అంటే మనం సెట్టింగ్స్ వేసినాం కదా, సో సెట్టింగ్స్ అనేది కరెక్టే. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ స్టాప్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లోజ్ మీద క్లిక్ చేయండి. సో మనకైతే సెట్టింగ్స్ అన్నీ కూడా నచ్చినాయి అండ్ ప్రీవ్యూ కూడా బాగానే వచ్చింది కదా. డైరెక్ట్ ఇక్కడ స్టార్ట్ ప్రాసెసింగ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో మనకైతే వీడియో అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది. కొంచెం టైం తీసుకుంటే ఎక్స్పోర్ట్ కావడానికి, చెప్పిన కదా మన పీసీ మీద డిపెండ్ అవుతుంది అని. సో మనకైతే ఇక్కడ వీడియో అయితే ఎక్స్పోర్ట్ అవ్వడం అయితే స్టార్ట్ అయింది. ఇది వచ్చేసి ఒరిజినల్ క్లిప్ అండ్ ఇది వచ్చేసి 4Kలో ఉన్న క్లిప్. ఇక్కడ చూడండి, సో క్లారిటీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఇట్లనే మీరైతే వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేయండి. సో ఒకవేళ క్యాన్సిల్ చేయాలనుకుంటే ఇక్కడ ఉంటుంది, మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు. మనకైతే ఇప్పుడు వీడియో అయితే ఎక్స్పోర్ట్ అవుతుంది. సో ఇక్కడ లైన్ ఉంది కదా, ఇది వచ్చేసి లాస్ట్ వరకు వస్తుంది అండ్ ఇక్కడ మనకి ఇక్కడ 60 ఫ్రేమ్స్ ఉన్నాయి. సో 60 ఫ్రేమ్స్ మనకి ఇప్పుడు ఎన్ని కంప్లీట్ అయినాయి, ఒక 9 ఫ్రేమ్స్ మాత్రమే కంప్లీట్ అయినాయి. ఇప్పుడు 10 కంప్లీట్ అవుతాయి. సో ఇంకా ఎన్ని ఫ్రేమ్స్ ఉన్నాయి, ఇంకా 50 ఫ్రేమ్స్ ఉన్నాయి. సో 50 కూడా కంప్లీట్ అయిన తర్వాత మనకి ఈ వీడియో అనేది మొత్తం అయితే ఎక్స్పోర్ట్ అవుతుంది.
సో 60కి 60 ఫ్రేమ్స్ అనేది మనకైతే ఎక్స్పోర్ట్ కావాలి. అండ్ కొన్నిసార్లు 1000 కూడా వస్తుంది, అది మీ వీడియో లెంత్ బట్టి ఉంటుంది. సో అట్లా. సో మీరైతే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత డైరెక్ట్ మన కంప్యూటర్లో అయితే సేవ్ అవుతుంది. సో వీడియోలో అయితే ఇంతే. సో వీడియోలో మీకు అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను లైక్ ఎలా ఎన్హాన్స్ చేయాలని. సో ఇంతే అనమాట. నెక్స్ట్ వీడియోలో మీకు అయితే ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో 4K CCని ఎలా ఎడిట్ చేయాలని చూపిస్తాను. సో చాలా సింపుల్ ఉంటుంది అది కూడా. నాకు తెలిసి మీకు ఈ వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో అంతే, బాయ్.